ఇప్పుడు కొలసైలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మళ్ళీ చదువుతున్నాను. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అనే మాట కొలసై పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంది. అక్కడ కూడా దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము సమయము సద్వినియోగముగు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడా? రైట్. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అనే ఈ మాట యాజ్ ఇట్ ఈజ్గా ఎలానే ఈ 2 చోట్ల ఉంది. చిన్న చిన్న మార్పులతో చాలా చోట్ల ఉంది. అర్థమైందా? ఇక కాలమైనదని తెలుసుకొని మెళకువగా మీరు ఉండి ఆయన రాకకు ఆయత్తపడాలి అంటాడు తెస్సలోనిక 5లో. మరో చోట అంటాడు కొరింథీ పత్రికలో అన్నిటి అంతము సమీపించి ఉన్నది, క్లైమాక్స్కి వచ్చామంటాడు. మళ్ళా మరో చోట అంటాడు, ప్రసంగిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు, టైం. ఇలాగా సామెతల్లో కూడా మాట్లాడతాడు కాల విలువను గురించి. మీరు బైబిల్ని పరిశీలిస్తే టైంని గురించి ఎన్నో పర్యాయాలు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న సంగతి మన ముందు ఉంటుంది. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా అనేక పర్యాయాలు కాల విలువను గురించి మాట్లాడాడు. పగలు 12 గంటలు ఉన్నాయి, అప్పుడు మనం పని చేయాలి. రాత్రి వస్తుంది కనుక రాత్రిలో ఎవడూ పని చేయడు అని ప్రభు మాట్లాడాడు. నేను ఇక్కడే కాదు, సమీప గ్రామముల్లో కూడా నేను ప్రకటించాల్సిన అవసరత ఉంది, ఇందుకోసమే కదా నేను వచ్చి తిని అంటాడు. అక్కడ దానికి పైన అంటాడనమాట, పగలు 12 గంటలు ఉన్నాయి, మనం పని చేయాలి, రాత్రి వచ్చింది అప్పుడు ఎవడూ పని చేయలేడు. ప్రసంగిలో ఎక్కడ అంటాడంటే, దుర్దినములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మరలా రాకముందే ఈ దినముల యందు ఇప్పుడు ఉన్న ఈ సమయమందు నాకు సంతోషము లేదు, ఈ దినముల యందు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే మీకు దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని వచనాలు చెప్పేశాను వెంటనే ఎక్కడెక్కడ ఈ టైంను టచ్ చేశాడనేది జస్ట్ మచ్చుతునగలా కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. పరమగీతంలో కూడా అంటాడు, దేశములో పావురస్వరము వినబడుచున్నది, పిట్టలు కోలాహలము చేయుచున్నవి, మన ద్రాక్ష తోటలు ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. అదిగో ద్రాక్ష తోటలు పూతపట్టి సువాసననిస్తున్నాయి. చూసారా? అక్కడ కూడా ఏమంటున్నాడు, ఇదిగో దేశంలో ఇలాంటి క్లైమేట్ వచ్చేసింది, ఇదిగో సమయం వచ్చేసింది, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అని అక్కడ పిలుస్తున్నాడు. ఈ విధంగా మీరు బైబిల్లో వెతుక్కుంటే అనేక చోట్ల సమయాన్ని గురించి దేవుడు నొక్కి 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 మాట్లాడాడు. ఎందుకో చెప్తా.
భూమి మీద ఉన్నటువంటి వస్తు సామాగ్రి ఒకవేళ పోతే మనం సంపాదించుకోవచ్చు. భూమి మీద ఇతరత్ర ఏవైనా పోతే కష్టపడి మరి కొంతకాలం తిప్పలబడి కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. ఒకసారి జార విడుచుకుంటే, ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పటికీ మనకి తిరిగి రానిది ఏదన్నా ఉంది అంటే అందులో నెంబర్ 1లో వచ్చేది సమయం. సమయం ఏంటన్నయ్య, ప్రాణం కూడా కదా, ప్రాణం పోతే తిరిగి రాదు కదా అంటారేమో. ఓకే, సమయం కంటే కూడా ప్రాణం గొప్పది అన్నట్టు ఉంటుంది, కానీ కాదు. ప్రాణం పోయినా తిరిగి వచ్చిద్ది, అంతే కదా. భక్తులు తిరిగి పునరుద్ధానం చెందుతారు, భక్తిహీనులు కూడా. మన దేహం కోల్పోయినా మళ్ళీ దేహం వస్తుంది, ప్రాణం పోయినా మళ్ళీ ప్రాణం వస్తుంది. మన ఆత్మ అయితే ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. కానీ భూమి మీద మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ టైం మాత్రం దాటిపోయిందంటే, దీన్ని కానీ మనం సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేదంటే ఈ టైం మాత్రం నీకు ఇక ఎన్నడూ రాదు. అదేందన్నయ్య, మనకు నిత్య జీవం ఉందన్నావు కదా. ఉంది, నిత్య జీవం ఉంది. యుగయుగాలు మనం ఉంటాం. కానీ అక్కడ మనం ఆధిక్యతలోకి వెళ్ళడానికి ఇక్కడే అవకాశం ఉంది. అక్కడ మనం ఆర్జించడానికి, పరలోకములో మన కొరకు ధనము కూర్చుకోవడానికి భూమి మీద జీవితంలోనే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మనం అక్కడికి తీయబడ్డ తర్వాత మళ్ళీ అక్కడ నేను వర్క్ చేసి నేను అక్కడ ప్రమోషన్ పొందుతాను, లేదా నేను అక్కడ ఆర్జించుకుంటాను అంటానికి అక్కడ ఛాన్స్ లేదు. ఎంతమందికి అర్థమైంది? పరలోకంలో దేనికి ఛాన్స్ లేదు, భూలోకంలో దేనికి ఛాన్స్ ఉందనేది జస్ట్ మీకు టూకీకి అలా అందించి, మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా, నా టైం కూడా వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ముగించేద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఆ పైన దేవుని చిత్తం మన చేతుల్లో లేదు కదా. ఆయనకు స్తోత్రం. పెద్దగా చెప్పండి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేకుండా, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అన్న భేదం లేకుండా, మైండ్ బాగున్న వాళ్ళందరూ ఏంది చక్కగా చెప్పే విషయాలు కొంచెం సీరియస్గా వినండి. కట్టా కొట్టా తెచ్చా అన్నట్టుగా సింపుల్ చేసి ముగిస్తా. సింపుల్గా ప్రసంగం. భూమి మీద మనం అనుభవించే ఈ టైం ఉంది చూశారు, దీని విలువ మనకు అర్థం కావట్లేదు, కానీ చాలా గొప్ప విలువ. వజ్ర వైఢూర్యాల కంటే, కెంపు మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగాల కంటే కూడా, రాగాల అంటే రాళ్ల పేర్లై, విలువైన రాళ్ల పేర్లు, రత్నాల పేర్లై, వాటన్నిటికంటే కూడా, వెండి బంగారుల కంటే కూడా ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మన ఆయుష్కాలం ఉంది చూసావు, అది చాలా విలువైంది. ఈ భూమి మీద ఉన్నంత వరకే పరలోకములో మనం కొన్ని చేయడానికి, కొన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఈ భూమి మీద నుండి ఒకడు తీయబడ్డాడంటే ఇక పరలోకంలో తన కొరకు సమకూర్చుకోవడానికి ఇంక అక్కడ ఏం వర్క్ చేయడానికి ఛాన్సులు లేవు. అందులో మొట్టమొదటిది, పరలోకంలోనికి పోయినాక పరలోకంలో ధనం ఉంటుంది అన్న మాట మీకు తెలుసా? పరలోకంలో కూడా ధనం ఉంటుంది అన్న మాట మీకు తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకు? ఇక్కడ దొంగ దొంగిలిస్తాడు, చిమ్మెట కొడుతుంది, తుప్పు తినేస్తుంది, కాబట్టి భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. మీరు తీసి చూసుకుంటే ఇబ్బంది లేదు, నేను చూపించమంటే చూపిస్తాను, చిన్నగా దేవులాడుకుని ఎట్లా కష్టపడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. అది సంగతి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఆ మాట గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అంటే ఈ ధనము అనేది పరలోకంలో కూడా ఉందా? ఆ ప్రశ్న రావాలి కదా మనకు ఆ మొక్క చదివినప్పుడు. ఇప్పుడు ఈ డబ్బు, ఈ కరెన్సీ వ్యవహారం, ఈ వెండికి, బంగారానికి, పొలాలకి, స్థలాలకి, ప్లాట్లకి, వాహనాలకి, వస్తువులకి ఉన్న విలువలో డబ్బు
ఈ ధనం అక్కడ కూడా ఉందా? ఇక్కడంటే మానవ సమాజంలో వ్యవహారం నడవాలి కాబట్టి డబ్బు సార్. అక్కడ ధనం ఏంది? దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదే కాదు, పరలోకములో కూడా మనము ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది, దరిద్రులుగా ఉండే అవకాశం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద చూడండి, ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, కాస్త మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎగువన ఉన్నవాళ్ళు ఉన్నారు, అసలు దాని జోలికే పోకుండా ఎక్కడో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని 4 వర్గాలుగా విభజిద్దాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు అంటే కడు బీదలు, మధ్యతరగతి వాళ్ళు, కాస్త సంపన్నులు, బాగా సంపన్నులు, 4 వర్గాలు. స్తోత్రం. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో 100 ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు ఉంటారు. సిటీలలో ఇప్పుడు ఒక సినిమా నటుడు ఉన్నాడు, చనిపోయాడు ఆయన. ఆయనకి చెన్నైలోనే ఒక మెయిన్ బజార్లో దాదాపు 50 బిల్డింగులు ఉన్నాయంట. ధనవంతుడా కాదా? 50 బిల్డింగులు చెన్నైలో మెయిన్ రోడ్డుకి. ఎన్ని బిల్డింగులు? అప్పుడు ఆయన ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడు. కానీ అంబానీ కంటేనా? కాదుగా, అది ఇంకా ఎక్కువ కదా. కాబట్టి మహాధనవంతులు ఉన్నారు, ఒక మోస్తరు ధనవంతులు ఉన్నారు. అటు ధనవంతులు కాకుండా ఇటు దరిద్రులు కాకుండా ఇందులో మనం అందరం ఉన్నాము. అవునా? మధ్య రకం ఉన్నారు, అది మధ్య తరగతి కుటుంబాలు అంటే అది. వాళ్ళు దరిద్రులు కాదు, ధనవంతులు కాదు. ఈ మూడిటికి కింద కడు బీదలు ఉన్నారు. 4 వర్గాలుగా విభజించాను. ఇప్పుడు ఇక్కడ ఎలా 4 కేటగిరీస్ ఉన్నాయో రేపు పరలోకంలో కూడా ఇలానే ఉంటాయని మీకు తెలుసా? ఊరుకో, అట్లెందుకు ఉంటుంది? కానీ మనం అందరూ ఎవరివి? రాజవంశములో యాజకత్వము చేసేదను. మనం రాజులైన యాజకులం. రాజులంటే ఏంది అని కదా ఉంది. కానీ పరలోకంలో కూడా ఈ కేటగిరీస్ ఉన్నాయన్నది లేఖనం స్పష్టంగా చెప్తున్న మాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది వాడు చచ్చిందాకా యేసు ప్రభువుని వదిలిపెట్టకుండా ఇంకొక దాని వైపుకి వెళ్లకుండా ప్రభువులో స్థిరంగా నిలబడి ఆయన అడుగుజాడలను అనుసరించి కాస్త నడుస్తూ చిన్నగా ప్రభు మార్గంలో స్థిరపడి ముందుకు సాగాడు అనుకో, ఖచ్చితంగా పరలోకం చేరతాడు. డౌటే లేదు అందులో. ప్రభువుని విసర్జించనంత వరకు ఒకడికి పరలోకం గ్యారంటీ. ప్రభువుని విసర్జించాడంటే అవుట్ వాడు. యేసు ప్రభు నా రక్షకుడు, ఆయన రక్తంలో నాకు పాపక్షమాపణ ఉంది, ఆయన నా నిజమైన దేవుడు, నాకే కాదు లోకం మొత్తానికి ఆయనే నిజమైన దేవుడు, చచ్చినా బతికినా ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ఇదే, దీనిలో మాత్రం ఇక రాజీ లేదు అని ఒక వ్యక్తి సిద్ధపడి అలా నిలదొక్కినంత వరకు వాని రక్షణకు డోకా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఓకేనా? ఒకవేళ కొంతకాలం తర్వాత నాకు యేసు ప్రభు వద్దు, ఏం యేసు ప్రభు, ఆయన రక్షణ ఆయన దగ్గరే ఉంచుకో. మొన్న ఎవరో ఒక ఆమె అంటుంది, ఎక్కడో తగిలింది నాకు ఆ వీడియో, మీ రక్షణ వద్దు, మీ యేసు ప్రభు వద్దు, మీ ప్రార్థన వద్దు, ఏమీ వద్దు. ఓ పెద్ద ఆవిడ పాపం. మళ్ళీ ఆమె చెబుతుంది, కొన్ని సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థనలు చేశాను, యేసు ప్రభుని సేవించాను అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఏమీ వద్దంటుంది. అంటే జీవము గల దేవుణ్ణి విడిచిపోయిన దుష్ట హృదయం. రైలు బండి దిగిపోయింది, ఇక రక్షణ లేదు.
హైదరాబాద్ పోవాలి, సత్తెనపల్లిలోనో పిడుగురాళ్ళలోనో రైలు ఎక్కాం, లేదా గుంటూరులో రైలు ఎక్కాం హైదరాబాద్ పోవటానికి. రైల్లో ఉన్నంత వరకు నువ్వు బాత్రూమ్ కాడ కూర్చున్నావో, లేకపోతే వాకిట్లో కూర్చున్నావో, లేకపోతే ఫుల్ అయిపోయి మధ్యలో కూర్చున్నావో, లేకపోతే సీటు దొరికి సీట్లో కూర్చున్నావో, ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నావో, ఎక్కడ కూర్చున్నావో, మొత్తానికైతే రైల్లో ఉన్నావు. రైల్లో ఉన్నంత వరకు నువ్వు హైదరాబాద్ పోయేది గ్యారంటీ. నల్గొండ దగ్గర దిగి వెళ్ళిపోయావు అనుకో, రైలు అయితే హైదరాబాద్ పోయింది కానీ నువ్వు మాత్రం నల్గొండలోనే తిరుగుతుంటావు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందా ఎలారా? అది యేసు ప్రభువులో నువ్వు ఉన్నంత వరకు నువ్వు కాపాడబడతావు, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటావు. యేసు ప్రభుని వదిలిన నాడు ఇక నీ పని అయిపోయినట్టే. అందుకే చెప్తున్నా, యేసును వదలొద్దు అని. ఇకపోతే ఈ మాట అసలు ఎందుకు చెప్పుకున్నాం? యేసు ప్రభులో ఉన్నంత వరకు వాని రక్షణ గ్యారంటీ. యేసును వదిలిపోతే వాడు శిక్షలకు పోవటం గ్యారంటీ. సో ఒకడు యేసు ప్రభుని హత్తుకొని ఉన్నంత వరకు పరలోకం చేరతాడు, డౌట్ లేదు. రైలు ఎక్కున్నాడు కదా, పరలోకం గ్యారంటీ. పరలోకం పోయిన తర్వాత అందరూ ఒకే అంతస్తులో ఉంటారు అన్నది బైబిల్ చెప్పలేదు. అక్కడ స్థాయి భేదాలు ఉన్నాయి. అదే ఇక్కడ చెప్పాడు యేసు ప్రభు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, అక్కడ కూర్చుకోమన్నాడు ధనం. పరలోకములో ధనం ఉంది, దాన్ని సమకూర్చుకున్నవాడు సమకూర్చుకున్న స్థాయిలో ఉంటాడు. 10 ఎకరాల పొలం వేసినోడు ఎకరానికి 30 బస్తాల కాడికి 300 బస్తా మెట్టు కట్టుకుంటాడు. సింపుల్గా మన పల్లెటూరి వ్యవహారంలో, పొలం వ్యవహారంలో చెబుతున్నాను, మనకి రైతాంగం ఎక్కువ కాబట్టి. స్తోత్రం. హల్లెలూయా. 10 ఎకరాల పొలం వేస్తే ఎకరానికి 30 లేదా 25 కాడికి వచ్చినా 250 బస్తా అక్కడ ఉంటుంది. 1 ఎకరమే వేసినోడు 25 బస్తాలు, వీని 25 అయితే వాని 250. అంటే వీడు 1 ఎకరానికే కష్టపడ్డాడు. మరి మిగిలిన రోజులన్నీ ఏం చేశాడు? అవతలోడు 10 ఎకరాలు వ్యవసాయం చేసాడు, 1 ఎకరం వ్యవసాయం చేసి వీడు ఏం చేశాడంటే, పల్లెటూళ్ళల్లో అరుగులు ఉంటాయి, చెట్ల కింద అరుగులు ఉంటాయి, అరుగుల కింద కూర్చొని జిగ్గు ఆడాడు. అర్థం? లేదా పులి మేక ఆడాడు. 10 ఎకరాలు వేసినోడు పులి లేదు, మేక లేదు, మొత్తం పొలంలోనే కొట్టుకున్నాడు కుయ్యోముర్రో అని. పంటకాలం వచ్చినప్పుడు పులి మేక ఆడినోడికి కాస్త గేదెలకి మేతను, వాడికి కాస్త మేత. పులి మేకల పక్కన పెట్టి 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని కష్టపడ్డోడికి 250 బస్తాలు మెట్టు వచ్చింది. మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం తినంగా, నీ బోటోళ్ళకి నా బోటోళ్ళకి ఇయ్యంగా, ఇంకా కొంత మిగిలితే చక్కగా ఏదో వస్తువులు అవి ఇవి కొనుక్కొని కాస్త ఇల్లు అది కట్టుకొని కాస్త లైన్లో ఉంటాడు. 1 ఎకరం వేసినోడు తిండికే తప్ప పచ్చడికి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఆ ఉన్న తిండి గింజల్లోనే కొన్ని అమ్ముకొని మళ్ళీ కూరకు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే 1 ఎకరమే చేశాడు కాబట్టి. ఎగ్జాంపుల్గా చెబుతున్నా. ఏమంటారు? మళ్ళీ ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారు. ఒకడేమో 10 ఇంతలు కష్టపడ్డాడు, ఒకడే 1 ఇంతే కష్టపడ్డాడు. పాలు పంపులు పొందుతాడు సంపదలో. అట్లాగా మనుషులందరూ భూమి మీదే ఉన్నారు, కానీ కొంతమంది ఇక్కడికి కూర్చుకొని, ఇక్కడ అనుభవించి, ఇక్కడ ఎంజాయ్ చేసి, ఇక్కడ యాత్రతోనే తెల్లార్చుకుందామని కొంతమంది ఫిక్స్ అయిపోయారండి. కొంతమంది ఇక్కడ ఉండే, ఈ రోజులోనే ఉండే, సమీప భవిష్యత్తులో తాము పొందబోతున్న నిత్య స్వాస్థ్యం విషయంలో జాగరూకులై ఇక్కడ ఉన్నదాన్ని అవసరమైతే వెచ్చించి దైవ చిత్తాన్ని జరిగించి అక్కడికి రెడీ చేసుకుంటున్నారు. జాగ్రత్త, ఎక్కువ గట్టి కొట్టకూడదు. మరి
శక్తిని కాస్త వినియోగం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎకరం పంట వేసినోడికి 25, 10 ఎకరాలు కష్టపడ్డోడికి 250. ఇక్కడే ఆ భేదం అర్థమవుతుంది. ఎవరెంత త్యాగం చేశారో, ఎవరెంత కష్టపడ్డారో, ఎవరెంత వెచ్చించారో అంత పొందుతాడు. అలాగే ఈ భూమి మీద దేవుని చిత్తం, సంకల్పం నెరవేర్చి పరలోకమందు ధనము కూర్చుకున్నట్లు భూమి మీద ఉన్నదాన్ని దేవుని కొరకు, సమాజం కొరకు, ప్రజల కొరకు వెచ్చించి ప్రభువుని సంతోషపెట్టిన వానికి అక్కడ హోదా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ పెరుగుతుంటుందే? అక్కడ. మెతుకుపోతే బతుకుపోయిద్దని మెతుకే బతుకు అన్నట్టుగా బతికారు అనుకో, ఏదో మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, ప్రభువులు రైల్లో ఉన్నాడు కాబట్టి పరలోకం చేరతాడు. కానీ సమాజ శ్రేయస్సు కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రభు చిత్తం నెరవేర్పు కొరకు తమ సమస్తాన్ని ధారపోసిన వాడు, ఆఖరికి ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థన చేసినా కూడా నాకేంటి అన్న పొజిషన్లో ప్రతిఫలాపేక్షతో దేవుణ్ణి సేవించిన వాడు ఇద్దరు ఒకటేనా? మెతుకుపోతే బతుకుపోయిద్ది అనుకున్నాడను, సమాజం కోసం, ప్రజల కోసం, ప్రభు చిత్తం కోసం తన జీవితాన్నే త్యాగం చేసినోడు ఇద్దరు ఒకటేనా? మీరు చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి. మార్పు ఉందా? మరి న్యాయమే కదా. అదే న్యాయపీఠపు తీర్పులో జరిగేది. న్యాయపీఠపు తీర్పులో ఏం జరిగిద్ది? ఇదే జరిగిద్ది. ఎవరు ఎంతగా త్యాగం చేశారో, ఎవరు ఎంతగా ప్రయాసపడ్డారో, ఎవరు ఎంతగా ప్రభు చిత్తాన్ని జరిగించారో దానికి తగ్గ హోదా అక్కడ వాళ్ళకు ఉంటుంది. ఈ భూమి మీద కూడా చూడండి, ధనము హోదాను నిర్ణయించిద్ది. హోదా అంటే ఒక వ్యక్తి హోదాకు ఆధారం ఏది? ఏంది అట్టు చూస్తారు? ఒక వ్యక్తి హోదాకు ఆధారం ఏది? సౌండు. ఒకసారి ఓ పెద్ద ఆయన హోటల్కి వెళ్ళాడు, పెద్ద హోటల్. అక్కడుండే ఆ గేట్ దగ్గర ఉండేటువంటి ఆ గేట్ కీపర్కి, గేట్ మెన్కి మహారాజా డ్రెస్ వేసి ఉంటారు. ఈయన ఒక సామాన్యంగా పోయాడు, మామూలు మనిషిగా. వాడు గేటు తీలా వెళ్ళండి. ఏంటి లోపలికి వెళ్ళాలయా, పెళ్ళి జరుగుతుంది, కాదులే వెళ్ళు అన్నారు. ఇదే మనిషి మళ్ళీ పోయి కాలినడకను వస్తేనేమో లోపల రానిలే, మళ్ళీ పోయి కొంచెం బట్టలు మార్చుకొని అఫీషియల్గా వచ్చి కారు దిగాడు. వాడు అక్కడి నుంచి వచ్చి సార్ అని చెప్పి లోపల తీసుకొని పోయాడు. ఇక్కడ మనిషి ముఖానికి కాదు, ఎక్కిన కారుకి, వేసుకున్న బట్టకి. అదే మనిషి మళ్ళా చూసారా? ఇప్పుడు ఒకడి హోదాని భూమి మీద ఏది నిర్ణయం చేసింది, ఏది డిసైడ్ చేసింది చెప్పు? పైసా, డబ్బు. సో ఇక్కడ వానికున్న ధనాన్ని బట్టి వాని హోదాను మనం చూసాము అంటే అంత సౌండ్ అయి ఉంటాడని. సో ఇక్కడ హోదాను డిసైడ్ చేస్తుంది డబ్బు. అక్కడ కూడా ఒక హోదా ఉంది. ఆ హోదాను అక్కడ కూడా డిసైడ్ చేసేది పర సంబంధమైన ధనం. ఈ భూ సంబంధమైన ధనం కాదు, పర సంబంధమైన ధనం. ఇంతగా ఆ ధనం ఏంది? ఇక్కడ ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తాడో వాడికి అంత హోదా. అక్కడ కూడా దేవుని కొరకు ఒకడు ఎంత కష్టపడతాడో, దైవ చిత్తము నెరవేర్చడానికి ఒకడు ఎంత తిప్పలు పడతాడో, సాటి మనిషి శ్రేయస్సు కోరి ఒకడు ఎంత త్యాగం చేస్తాడో దానికి వాని హోదా. ఆ హోదాని, ఆ ఆధిక్యతని భూమి మీద ఉన్న ధనంతో పోల్చాడు యేసయ్య. దేవునికి మహిమ. అంటే భూమి మీద ఐశ్వర్యవంతులు కాదు, భూమి మీద గనులు కాదు, భూమి మీద ధనవంతులు కాదు, అక్కడ గొప్పవాళ్ళు కావాలి. ఇక్కడ హోదా కాదురా, అక్కడ హోదా సాధించాలి, అక్కడ ఆధిక్యతలో ఉండాలి అని కోరుకోండి. పైన దాన్ని వెతకండి, అది శాశ్వతమైందని చెప్పాడు. ఈ భూమి మీద నువ్వు ఎంత హోదా వెలగబెట్టినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వెలగబెట్టినా నిన్ను పొగిడేవాడు పోతాడు, నువ్వు పోతావు. స్తోత్రం. అమ్మో అయ్యగారు, అమ్మో మీరు మామూలు కాదండి, అమ్మ బాబోయ్ అని భజన చేసేవాడు పోతాడు, భజన చేయించుకున్న నువ్వు పోతావు.
ఉండరు ఎక్కడ. అదిగో ఎల్లప్పుడూ నిలిచి ఉండే శాశ్వతమైనది అది. అక్కడ సాధించడానికి, అక్కడ సంపాదించడానికి ఇక్కడ నువ్వు దీన్ని త్యాగం చేయాల్సి ఉంది. అక్షయమైన ధనం సంపాదించడానికి క్షయమైన ధనమును దేవుని కొరకు వెచ్చించాల్సి ఉంది. ఇక్కడే టైం. ఈ టైం దాటిందంటే, ఈ ప్లేస్ నుంచి అవతలికి వెళ్ళావంటే నీకు ఛాన్స్ ఉండదు. ఇదేంది యేసయ్యా, వాళ్ళేమో అంత మహిమగల రథాల్లో తిరుగుతున్నారు, నేనేమో కాలినడకన ప్లాట్ఫారం గాడిలా తిరుగుతున్నాను, నేను కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి ప్రభువా అంటే టైం అయిపోయింది బేటా అంటాడు. ఏంటైంది తండ్రి, ఓ ఛాన్స్ నాయన, నేను పోయి కాస్త మళ్ళీ లైన్ చేస్తాను అంటే అయిపోయింది నాయన, ఇంకా లేదంటాడు. ఏమన్నా అర్థమైందా? వాళ్ళ ఆ హోదాలో ఏంది, నేను ఈ హోదాలో ఏందంటే, వాడు త్యాగం చేశాడు రా, కష్టపడ్డాడు రా, వాడికి ఇవ్వబడిన జీవితకాలంలో తన కొరకు గాక నా కొరకును నేను చూపిన ప్రజల కొరకు బ్రతికాడు. దానికోసం తనకున్నది కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఉత్సాహముగా, సంతోషముగా, నిరంతరాయముగా, నిరభ్యంతరముగా కోల్పోయాడు రా బాబు. వానికి ఆ హోదా దక్కింది. ఎవరు ఎంతగా దేవుని కొరకు త్యాగం చేస్తారో, త్యజిస్తారో, వారిది అంత ఉన్నత స్థానం అక్కడ. ఓకేనా? వాళ్ళేమో సమస్తాన్ని కోల్పోయి నా నిమిత్తం ధనవంతులై ఉండి నా నిమిత్తం దరిద్రులుగా నిలిచారు. నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని ధనవంతుడు అయ్యావురా. నువ్వు మిస్టర్ మాయరా, నువ్వు మిస్టర్ మాయ. అంతా మాయరా. నన్ను అడ్డం పెట్టి నువ్వు పైసలు సంపాదించావురా. నువ్వు నా కోసం సమస్తం కోల్పోయిన వాళ్ళెక్కడా? నన్ను అడ్డం పెట్టి పైసలు సంపాదించిన నువ్వెక్కడా? కాబట్టి నీది వాడిది ఒక హోదా ఎట్లయిద్దిరా? కాబట్టి నువ్వు ఎక్కడే, వాళ్ళు అక్కడే. అట్లయితే ప్రభా నేను దిద్దుకుంటాను తండ్రి, ఒక ఛాన్స్ నాకు ఇవ్వయ్యా, ఒక అవకాశం నాకు ఇయ్యా అంటే అయిపోయింది ఆ టైం అంటాడు. ఉందా మళ్ళీ ఛాన్స్? ఉందా? ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. ఈ యాత్ర అయిపోయినాక మళ్ళా ఛాన్స్ ఇస్తాడా అంటే ఇక్కడ ఉన్నంత వరకే నువ్వు త్యాగం చేసిన దానికి, నువ్వు ఆత్మల కోసం కష్టపడ్డ దానికి, నీకున్న శక్తి, నీకున్న జ్ఞానం, నీకున్న ఆయుష్, నీకున్న బలం, నీకున్న డబ్బు, నీకున్న సమస్తము దేవుని కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు వెచ్చించడానికి ఈ భూమి మీద ఉన్న ఈ టైమే టైం.